విజయనగరం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తల తొలగింపు కొనసాగుతోంది. గజపతి నగరం సెక్టర్ రామన్నపేట అంగన్వాడీ కేంద్ర కార్యకర్త సౌజన్యను టీడీపీ నేతల ఒత్తిడితో ఐసీడీఎస్ అధికారులు తొలగించారు. దీంతో సౌజన్యకు అండగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. రాజకీయ కారణాలతో ఉద్యోగులను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించి ఉండాల్సిందని మండిపడ్డారు. సౌజన్యను వెంటనే ఉద్యోగంలో చేర్చుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు అంగన్వాడీ కార్యకర్తలు. నేను ఇప్పుడు అంగన్వాడీ హెల్పర్గా జాయిన్ అయ్యే 2 సంవత్సరాలు పూర్తయి ఇది రెండు సంవత్సరాలు పూర్తయి 2 నెలలు జరుగుతుంది. అప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నా ఆధారు, నా ఓటర్ ఐడి, నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను ఇచ్చి నన్ను అందరూ పీడీ పీఓ అందరూ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదే పీఓ అదే పీడీ ఇప్పుడు నన్ను తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని అంటున్నారు. రాజకీయ వేధింపులు ఎక్కువైతే నన్ను ఎందుకు తీయాలి? నా సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనిసే కదా, మీరు చూసే కదా నాకు ఉద్యోగం వేసేటప్పుడు ఇప్పుడు ఎలా తీసేస్తారు? నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఇచ్చిన తర్వాత నాకు ఈ ఉద్యోగంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎంక్వైరీస్ కూడా చాలా జరిగాయి. ఎంక్వైరీస్ జరిగేటప్పుడు పలానా ఊరు కాదని అంటున్నారు. ఆ ఊర్లో ఎంక్వైరీ జరిగాయి, పక్క ఊర్లో ఎంక్వైరీ జరిగాయి, పక్క ఊర్లో జరిగినా ఇక్కడ జరిగినా సరే మేము రావణపేటలో ఉంటున్నామని ప్రతి ఒక్కరూ చెప్పారు. ప్రతి ఒక్కరూ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆధార్ లేదు, ఇది లేదు, హిస్టరీ కావాలి. ఆధార్ హిస్టరీలు చూసి ఎంతమందికి ఉద్యోగాలు వేస్తున్నారు? ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆధార్ హిస్టరీ చూసి ఉద్యోగాలు వేస్తున్నారా? దేనికి ఆధార్ హిస్టరీ? మీకు కావాల్సింది ప్రూఫ్స్. నాకు ఉద్యోగం వస్తున్నప్పుడు అక్కడ ఉన్నాయా లేదా? నాకు అక్కడ ఉండేటప్పుడు నా ఉద్యోగం ఎలా తీసేస్తారు? నన్ను రోడ్డు మీదకి ఎలా ఈడుస్తారు? నేను ఇప్పుడు ఎలా నా కూతుర్ని నా పిల్లల్ని నేను పెట్టుకుని ఎలా నేను పోషించుకోవాలి? నా ఉద్యోగాన్ని ఎలా ఈ రోడ్ల పాలు చేస్తారు? మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా సిఐటిగా ఒకటే అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు తీసేస్తారని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాల్సింది. కానీ మేము వస్తే అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని 42 రోజుల పాటు మేము సమ్మె చేసేటప్పుడు మా టెంటల దగ్గరికి వచ్చి మీరు అనేక మంది మాట్లాడారు. కానీ ఈ రోజు ఏం చేశారు? ఈ రోజు ఒక అంగన్వాడీ హెల్పర్ని అన్యాయంగా నడి రోడ్డులో పెట్టారు. తన సర్టిఫికేట్లు సరిగ్గా లేవని చెప్పి చెప్తున్నారు. మొత్తం తన సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి. ఆ రోజు తన అన్ని సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న సిడిపిఓ నాగమణి గారు, పీడీ శాంతకుమారి గారే వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇచ్చారు. కానీ ఇప్పుడు తన ఆధార్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు. తన ఆధార్ ఇచ్చింది ఖచ్చితంగా ఇప్పుడున్న సిడిపిఓ ఆ ఆధార్ని కావాలని దాసేసి ఈరోజు తన ఉద్యోగం నుంచి తొలగించారు. కాబట్టి ఇప్పటికైనా పీడీ సిడిపిఓ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, సమగ్ర దర్యాప్తు చేయాలి. వెంటనే తనకు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో ఆ వెనక్కి తీసుకొని సౌజన్యకి వెంటనే ఉద్యోగం ఇవ్వాలి. లేని ఏడల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా సిఐటియుగా జిల్లా వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.